పరిపాలనపై అత్యల్ప దృష్టి, రాజకీయంపై అత్యధిక దృష్టి పెట్టడం వల్ల ఈ దేశం సామాజికంగానూ ఆర్థికంగానూ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. ఇకనైనా పరిస్థితులు మారాలి. సుపరిపాలనకు ఎక్కువ సమయం, రాజకీయానికి తక్కువ సమయం కేటాయించగలిగే రోజులు రావాలి. అప్పుడే ఆ సమాజం అభివృద్ధి పరంగా దూసుకెళ్తోంది. 2003లో ప్రచురితమైన మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. 2 దశాబ్దాలు దాటినా ఆయన ఆశించిన మార్పులైతే రాలేదు. కానీ ఆయన నేటికి అదే అభిప్రాయానికి నిబద్ధుడై ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నాయకుడిగా రాజకీయాలకు తక్కువ సమయం, సుపరిపాలనకు ఎక్కువ సమయం కేటాయిద్దామని నేటికి పదే పదే చెబుతూ కలుషిత రాజకీయాలను మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో పుట్టిన చంద్రబాబుకు విలక్షణ రాజకీయ నాయకుడిగా పేరుంది. ఆయన ఆలోచనలు తొలి నుంచి సమకాలీన రాజకీయ నాయకులకు భిన్నంగా ఉండేవి. కంప్యూటర్ల హవా మొదలైనప్పుడు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగమేనని గుర్తించి దానికి అనుగుణంగా చకచక పావులు కదిపిన నాయకుడు చంద్రబాబు. ఆ రోజు కంప్యూటర్లు కూడు పెడతాయా అని ప్రతిపక్ష నాయకులు అపహాస్యం చేసినా విమర్శలకు వెరవకుండా ముందుకు వెళ్లబట్టే నేడు హైదరాబాద్ హైటెక్ సిటీగా ప్రపంచ పటంలో నిలవగలిగింది. తాజాగా క్వాంటమ్ కంప్యూటర్ల హవా మొదలైంది. దేశంలో వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన ఏకైక సీఎం చంద్రబాబు. అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లు రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. విధ్వంసాన్ని అధిగమించి తిరిగి గాడిని పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో అడుగులు వేయాలంటే ముందుగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు, అప్పుల జాబితాను జాగ్రత్తగా పరిశీలించి దానికి అనుగుణంగా స్పష్టత, నిబద్ధతలో వ్యూహాన్ని రచించే నాయకులు ఉన్నప్పుడే సాధ్యమని ఆయన బలంగా విశ్వసిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే విధానాన్ని ఆచరిస్తున్నారు. వైసీపీ మిగిల్చిన విధ్వంసం వల్ల పేరుకుపోయిన అప్పులను ఒకవైపు, రాష్ట్రానికి సహజ సిద్ధంగా లభించిన ఆస్తులను మరోవైపు బేరేజ్ వేసుకుంటూ విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అమలు చేస్తూ పెట్టుబడుల వేటగాడిగా పేరొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అండ్ స్కూల్ సిబిఎన్ ఆధ్వర్యంలో రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాణసంచా కాల్చి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ అలాగే స్కూల్ ఆఫ్ సిబిఎన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావుతో పాటు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం 269 అన్నా క్యాంటీన్లలో భోజనానికి అయ్యే ఖర్చు కూడా అంతే మొత్తంలో ఉంటుంది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో 76 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు సమక్షంలో అన్నా క్యాంటీన్ల సీఈఓకు భువనేశ్వరి అందజేశారు. ఆ మొత్తంతో ఇవాళ అన్ని అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేస్తారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. చంద్రబాబు దంపతులు ఇవాళ ఉదయం విజయవాడ పటమట రైతు బజార్ పక్కనున్న అన్నా క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం స్వీకరించనున్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని, లక్షల మంది కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు భువనేశ్వరి. 5 రూపాయలకి పరిశుభ్రమైన వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందన్నారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్నా క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి మరింత మందికి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరిని చంద్రబాబు అభినందించారు. తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. 20-21 తేదీల్లో అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 20వ తేదీ మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం హొసూర్ నుంచి తల్లి చేరుకుని సాయంత్రం 4:45 ప్రచార ర్యాలీకి హాజరవుతారు. రాత్రికి చెన్నై చేరుకుని ఆవిడిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి మదురై చేరుకుంటారు. 2వ రోజు మదురై, సాత్తూర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక సాయంత్రం మదురై నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య జగన్ తల్లి విజయలక్ష్మి 70వ జన్మదినం. ఆమె కుమార్తె పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని ఆకాంక్షించారు. కానీ జగన్ మాత్రం పవన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారని, తల్లికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారానైనా శుభాకాంక్షలు తెలిపితే బాగుండేదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఇవాళ నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడాది పొడవునా స్వామికి పైపోతుగా సమర్పించిన 3 మణుగుల చందనాన్ని ఒలిచి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించడాన్ని చందనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్సవంలో భాగంగా ఇవాళ వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవ నిర్వహించి ప్రభాత ఆరాధనలు పూర్తి చేస్తారు. సంప్రదాయ రీతిలో అర్చకులు కళ్లకు గుడ్డలు కట్టుకుని వెండి బొరిగెలతో చందనోత్తరణ చేస్తారు. ప్రభాత ఆరాధనలు, కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. ఇక అనువంశ ధర్మకర్తలు అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు మొదటి దర్శనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఇప్పటికే భక్తులు దర్శనాలకు పోటెత్తారు. రాత్రి 7 గంటల వరకు అప్పన్న నిజరూప దర్శనం లభిస్తుంది. రాత్రి 8 గంటలకు గంగాధార పవిత్ర జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం శీతలోపచారాలు సమర్పించి తొలి విడత చందనం సమర్పించడంతో చందనోత్సవం ముగుస్తుంది. ఇవాళ తెలంగాణలో రైతు భరోసా 2వ విడత నిధులు విడుదల కానున్నాయి. నెల రోజుల క్రితం తొలి విడతగా రాష్ట్రంలోని రైతులందరికీ 1 ఎకరం వరకు భూమికి సంబంధించిన సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇక ఇవాళ 2వ ఎకరానికి సంబంధించిన చెల్లింపు జరగనుంది. ఉదాహరణకు ఒక రైతుకు 1 ఎకరం 20 గుంటల భూమి ఉంటే 1 ఎకరానికి సంబంధించి గతంలోనే 6,000 సొమ్ము అందింది. మిగతా 20 గుంటల భూమికి ఇప్పుడు జమ కానుంది. 2 ఎకరాల కన్నా ఎంత ఎక్కువ భూమి ఉన్నా సదరు రైతులకు అందులో 2వ ఎకరానికి సంబంధించిన రైతు భరోసా అందనుంది. అంటే ఎకరం లోపు ఉన్న రైతులకు తొలి విడతలోనే రైతు భరోసా పూర్తయింది. 2 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి ఇప్పుడు చెల్లింపు పూర్తి కానుంది. రైతు భరోసా అమలు కోసం ప్రతి సీజన్కు సుమారు 9,000 కోట్ల చొప్పున ఏటా 18,000 కోట్లు కావాలి. ఏ సీజన్లో అయినా ఏకమొత్తంగా చెల్లించాలంటే నిధుల సర్దుబాటు చాలా కష్టం. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడతల వారీగా నిధులు ఇస్తోంది. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా తొలి విడత రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో 3,447 కోట్లు నగదు జమ చేసింది. ఎకరంలోపే భూమి ఉన్న రైతులకు విస్తీర్ణానికి అనుగుణంగా సొమ్ము చెల్లించారు. ఇప్పుడు 2వ విడతలో 45,11,947 మంది రైతులకు 2,206 కోట్లను అందించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసే ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి 2వ విడత రైతు భరోసా విడుదల చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మహదేవ్పూర్లోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో 200 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు విడుదల చేసిన 21 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులను మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు జూన్లోగా పూర్తి చేసి నవంబర్ లేదా డిసెంబర్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు బ్యారేజ్ని పరిశీలించనున్న సీఎం రేవంత్ అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో అప్పటి గవర్నర్ వద్దకు ఈ ఫైల్ రాగా న్యాయ నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నారని, నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి లోక్భవన్కు వెళ్లిన సీఎం రేవంత్ గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల నియామకంతో పాటు విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ 6 నెలల్లోపు చట్టసభల సభ్యుడు కావాల్సి ఉంది. నెలాఖరుకు ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలను గవర్నర్కు రేవంత్ వివరించినట్లు సమాచారం. ఇక విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డ్రగ్స్కు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించగా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నిరోధంపై
ప్రచారానికి సంబంధించి జూన్ 12న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో గవర్నర్ చర్చించారు. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి శనివారం సిఎస్ రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గవర్నర్ను కలిసి ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ను వివరించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లో అల్పాహార విందుకు హాజరు కావడంపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం జరుగుతోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్ రెడ్డితో ఎన్డీఏ నేతల అల్పాహార విందుపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. తెలంగాణకు తమ ఉక్కు శాఖ నుంచి 2500 ఈవీ బస్సులకు ఆమోదం తెలిపామన్నారు. అవి త్వరగా అందించాలని కోరడానికి కుమారస్వామితో పాటు తనను రేవంత్ అపాయింట్మెంట్ అడిగారని శ్రీనివాస్ వర్మ చెప్పారు. పార్లమెంట్లో స్వయంగా కలుస్తానని చెప్పారన్నారు శ్రీనివాస్ వర్మ. ఏపీకి చెందిన కూటమి మహిళలకు తమ ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడికి కుమారస్వామి సైతం వచ్చారన్నారు. ఇద్దరం కలుస్తాం కదా అని రేవంత్ రెడ్డిని తమ ఇంటికే రమ్మని చెప్పానని తెలిపారు. వచ్చి వినతిపత్రం ఇచ్చి వెళ్లారని, ఇందులో తప్పేముందని శ్రీనివాస్ వర్మ ప్రశ్నించారు. కావాలనే కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వాళ్ళ బీఆర్ఎస్లో చేరనున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట నేడు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గత 2-3 రోజులుగా జగిత్యాలలోనే మకాం వేశారు. గతేడాది ఏప్రిల్లో ఎల్కతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు. కేసీఆర్తో పాటు సుమారు 50 మంది వరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 1,00,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారనగానే సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జగిత్యాల సభను దృష్టిలో ఉంచుకుని ముందే 2వ విడత రైతు భరోసా ప్రకటించారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లోనూ నిల్వలు నిండుకోవడంతో ఆసుపత్రులకు సరఫరా నిలిచిపోయింది. సిడిఎస్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 550 రకాల మందులు ఉండాల్సిన చోట 200 రకాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో రోగులకు కనీసం 2-3 రకాల మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఓపీ, ఐపీ చూపించుకునే రోగులు వైద్యులు రాసిన మందులను బయటే కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. గతేడాది చివరి క్వార్టర్లో అదనపు కేటాయింపులు చేయకపోవడం వల్ల మందులకు కొరత ఏర్పడింది. ఆర్థిక శాఖ నుంచి 200 కోట్ల అదనపు నిధులు తెప్పించుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. దీంతో గతేడాది చివరి క్వార్టర్లో మందుల కొనుగోలుకు నిధుల సమస్య వచ్చింది. అప్పటికే సిడిఎస్లో ఉన్న కాస్తో కూస్తో నిల్వలతో మార్చి నెలాఖరు వరకు నెట్టుకొచ్చారు. కనీసం జ్వరం, జలుబు, దగ్గుకు కూడా మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఆసుపత్రులకు విడుదల చేసిన మందుల బడ్జెట్ను 65% కుదించారు. ఇది సూపరింటెండెంట్లకు మరింత తలనొప్పిగా మారింది. డిఎంఈ అధికారులు ప్రతి ఏటా మొదటి క్వార్టర్లో మందుల కొనుగోలుకు 50 నుంచి 55 కోట్ల వరకు విడుదల చేస్తారు. ఈసారి మందుల వినియోగం గతేడాది కేటాయింపుల లెక్కలేవి పట్టించుకోకుండా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఆధారంగా త్రైమాసికానికి ఎంత విడుదల చేయాలో అంతే ఇవ్వాలని అధికారులు డిఎంఈని ఆదేశించారు. ఈ మేరకు డిఎంఈ తమ పరిధిలో ఉన్న బోధనాసుపత్రులకు 32 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తెలంగాణలో క్షయ వ్యాధిగ్రస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీబీ నివారణకు వాడే కీలకమైన ఔషధాలకు గత 3 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు వాడే పీడియాట్రిక్ మందులతో పాటు పెద్దలకు వాడే సైకోసెరిన్, లివోఫ్లోక్సాసిన్ వంటి మందులు అందుబాటులో లేవని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత రోగులు కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటేనే క్షయ నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ మధ్యలో 15 రోజులకు మించి మందులు వాడడం ఆపేస్తే శరీరంలోకి బ్యాక్టీరియా బలపడి వ్యాధి మరింత ముదిరి మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందులు సక్రమంగా వాడకపోతే సాధారణ టీబీ కాస్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనివల్ల చికిత్సా కాలం పెరగడమే కాకుండా ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 70,000కు పైగా టీబీ రోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నెల కొత్తగా 5-6 వేల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి
నిర్మూలన కార్యక్రమం ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 మాసాల పాటు ఉచితంగానే ఔషధాలను అందిస్తుంది. అయితే గడిచిన 3 నెలలుగా ఎన్టీఈపీ టీబీ ఔషధాలను సరిగా సరఫరా చేయడం లేదని టీబీ రోగులు చెబుతున్నారు. ఒకప్పుడు 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయితే చాలు అనుకునేవారు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వస్తే గొప్పగా భావించేవారు. రాను రాను మార్కులు 90%, 95% వరకు చేరాయి. ఇక ఇప్పుడు దాదాపుగా 100% మార్కులు సాధించే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. ఏపీలో ఇటీవల కాలంలో మారిన విద్యా విధానమే దీనికి దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గతంలో ఒక పాఠశాలలో టాపర్కు 500 మార్కులు దాటితే ఆ తర్వాత సంవత్సరం విద్యార్థులకు దాన్ని మించి మార్కులు రావాలనే టార్గెట్ టీచర్లు పెట్టేవారు. అలా ఏటా విద్యార్థులకు కొత్త టార్గెట్ ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు ఆ విధంగా లక్ష్యాలు పెట్టుకుని సాధించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 90% మార్కులు వచ్చిన వారు మరిన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఫస్ట్ క్లాస్ సాధించిన వారిలో 70 నుంచి 80% మార్కులకు మించి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్ మార్కులు సాధించే విద్యార్థులు మరిన్ని మార్కులు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు 600 మార్కులకు జరుగుతాయి. 590 మార్కులు దాటి అనేక మంది విద్యార్థులకు మార్కులు వచ్చేవి. గతేడాది పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థినికి ఏకంగా 600 మార్కులు వచ్చాయి. 590 మార్కులు దాటిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి 470కి గాను 469 వచ్చాయి. అనేక మందికి 465 దాటాయి. స్టేట్ టాపర్కు మొత్తం మార్కుల్లో కేవలం ఒక్కటే తగ్గింది. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు 470 మార్కులు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇంట్లో ఉంటే ఒక్కబోత, రోడ్ల మీదకు వెళితే మాడు పగిలే ఎండ. తెలంగాణలో ఇలా భానుడి ప్రతాపం నిన్న కూడా కొనసాగింది. సాయంత్రం మాత్రం కొన్ని చోట్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు, వడగళ్లతో వర్షం పడింది. మార్నింగ్ వాక్ సమయమైన 8ంటికే ఎండ తీవ్రత మొదలైంది. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో రాష్ట్రంలోని అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో, నిర్మల్ జిల్లా దస్తరాబాద్ మండలం బుట్టాపూర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సాయంత్రం కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షము పడింది. ఫలితంగా ఎండతాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కుత్బులాపూర్, అల్వాల్, ఐడిఏ బొల్లారం, సైనిక్పురి, సాయినగర్, పేట్ బషీరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల పరిధిలోని ఎమ్మెన్రెడ్డి నగర్లో భారీ వృక్షం కూలిపోవడంతో 4 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. మరోవైపు మరో 2 రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో ఎండలు ఠారెత్తించాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 279 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లా నగరడౌన్లో 45.4 డిగ్రీలు రికార్డైంది. ఇవాళ పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మహిళా బిల్లు మంటలు రేపింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేదికగా మోదీ చేసిన విమర్శలకు మమత ధీటుగా సమాధానమిచ్చారు. మహిళలకు టీఎంసీ ద్రోహం చేసిందని మోదీ విమర్శిస్తే ప్రధాని కాస్త నిజాయితీగా మాట్లాడి ఉంటే బాగుండేదంటూ దీదీ చురుకులంటించారు. బెంగాల్లోని బంకురా, పురూలియా, మేదినీపూర్, జార్ గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. మహిళలకు టీఎంసీ ఎనలేని ద్రోహం చేసిందని, ఆ పార్టీకి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు తగిన శిక్ష విధించడం ఖాయమని పేర్కొన్నారు. పొరుగు దేశాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులకు టీఎంసీ సహకరిస్తోందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మద్దతిస్తోందని మోదీ అన్నారు. అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్ భాష, సంస్కృతి దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్ల పాలనలో టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ను దోపిడీ చేయడంలో పీహెచ్డీ సాధించిందని మోదీ విమర్శించారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మమత మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి తాము ఎప్పుడూ అండగానే ఉన్నామని స్పష్టం చేశారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు తక్షణ సహాయం అందజేసేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్ అభయ్ను సిద్ధం చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లకు సంబంధించి సీబీఐ పేరుతో జారీ చేసే నోటీసుల ప్రామాణికతను ధృవీకరించడంలో ఈ చాట్బాట్ ఉపయోగపడనుంది. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కోహ్లీ స్మారకార్థం ఇవాళ నిర్వహించే కార్యక్రమంలో అభయ్ చాట్బాట్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా సీజేఐ సైబర్ నేరాల సవాళ్లు, పోలీసు,
న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై ప్రసంగించనున్నారు. ప్రస్తుతానికి సిబిఐ నోటీసుల ధృవీకరణకే పరిమితం కానున్న ఈ చాట్బాట్ భవిష్యత్తులో ఇతర సంస్థల నోటీసులకు విస్తరించే అవకాశం ఉంది. దేశంలో సైబర్, డిజిటల్ మోసాల ద్వారా నేరగాళ్లు ఏకంగా 54,000 కోట్లు దోచుకున్నారని, ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువని ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇక జపాన్కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు ఆమోదముద్ర వేసింది. ఇక ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి వినియోగించవచ్చు. ఈ ఏడాదిలోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక దేశంలో భారీగా పెరిగిపోతున్న డెంగీపై పోరుకు ఈ వ్యాక్సిన్ ఆమోదం ఒక ముందడుగుగా భావిస్తున్నారు. క్యూడెంగా అనేది ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్. ఇది 4 రకాల డెంగీ సిరోటైప్ల వరకు రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాక్సిన్ను సాధారణంగా 3 నెలల వ్యవధితో 2 డోసుల్లో ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు గతంలో డెంగీ సోకిందా లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. అయితే ఇక మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్ను స్థానికంగా తయారు చేయడానికి హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈతో తకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2030 నాటికి వార్షికంగా ఉత్పత్తిని 5 కోట్ల డోసుల వరకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నారు. స్థానికంగా తయారీ వల్ల ఖర్చులు కలిసొస్తాయని, వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుందని, వేగవంతంగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపరచడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై భారీ వాణిజ్య వాహనాల పార్కింగ్పై నిషేధం విధించింది. అనుమతి ఉన్న నిర్దేశిత విశ్రాంతి లేదా పార్కింగ్ స్థలాల్లో మినహా ఎక్కడా వాహనాలు ఆపడం లేదా పార్కింగ్ చేయరాదని ఆదేశించింది. పరిపాలనా లోపాలు లేదా మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఎక్స్ప్రెస్ వేలు ప్రమాదాల కారిడార్లుగా మారకూడదని హెచ్చరించింది. 2025 నవంబర్లో తెలంగాణ, రాజస్థాన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది మరణించిన నేపథ్యంలో సుమోటో కేసులో వ్యవస్థాగత నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఈ ఆదేశాలిచ్చింది. రహదారి భద్రతపై పలు మార్గదర్శకాలను జారీ చేసింది. హైవేలపై భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు, జీపీఎస్ ఆధారిత ఛాయాచిత్ర ఆధారాలు, ఈ చలాన్ విధానాల ద్వారా కట్టడి చేయాలని సూచించింది. రహదారి హక్కు పరిధిలో కొత్త డాబాలు లేదా వాణిజ్య కట్టడాల నిర్వహణపై సుప్రీంకోర్టు తక్షణం నిషేధం విధించింది. ప్రస్తుతమున్న అక్రమ కట్టడాలను 60 రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా జిల్లా స్థాయి హైవేల భద్రత టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ఐపీఎల్లో ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగనుంది. ఇక మాజీ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో రింకు సింగ్ 53, అన్కుల్ రాయ్ 29 పరుగులతో ధీటుగా పోరాడడంతో ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్కతా 4 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్ 39, వైభవ్ సూర్యవంశీ 46, తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. ఇక ఛేదనలో కోల్కతా 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి నెగ్గింది. జడేజా 2 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అంచనాలకు మించి రాణిస్తుంది. వరుసగా 6వ మ్యాచ్లోనూ ఓటమనేదే లేకుండా పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఓపెనర్ ప్రియాంచార్య 93, కూపర్ కనోలు 87 రన్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆపై బౌలర్లు లక్నవూ సూపర్ జైంట్స్ను కట్టుదిట్టం చేయడంతో ఈ మ్యాచ్లో 54 పరుగుల తేడాతో పంజాబ్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పంజాబ్ 11 పాయింట్లతో టాప్లో ఉంది. ఇక ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రిన్స్ సిద్ధార్థ్లకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఓడింది.